మీరు ఎప్పుడైనా గమనించారా? పక్షులు ప్రయాణం చేస్తున్నప్పుడు అవి తరచూ వి ఆకారంలో ఎగురుతాయి. మొదట చూసేటప్పుడు ఇది ఏదో సోషల్ ఆర్డర్ లాగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది ఒక అద్భుతమైన స్ట్రాటజీ. సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయేంత తెలివైన వ్యవస్థ. ఏరోడైనమిక్స్ ప్రకారం అత్యంత ముందున్న పక్షి గాలి ప్రవాహాన్ని చీల్చి ముందుకు వెళ్తుంది. దాంతో వెనుక ఉన్న పక్షులకు అప్వర్డ్ లిఫ్ట్ లభిస్తుంది. అంటే వారు తక్కువ శక్తితో, తక్కువ అలసటతో ఎగరగలుగుతారు. అందులో అద్భుతం ఏమిటంటే ప్రతి పక్షి ఒకదాని తర్వాత మరొకటి ముందుకు వస్తుంది. అందరి శక్తి సంరక్షించబడుతుంది. ఎవరూ ఒంటరిగా అలసిపోకుండా సమతౌల్యం కొనసాగుతుంది. ఇప్పుడు వినండి, ఖురాన్ ఏమి చెబుతుందో. ఏమిటి? వీరు తమపై రెక్కల్ని చాచుతూ ఒక్కోసారి ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు అయిన అల్లాహ్ తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. సూరా అల్ ముల్క్ 6:7-19. అంటే ఈ ఫార్మేషన్, ఈ రొటేషన్, ఈ క్రమశిక్షణ అన్ని యాదృచ్ఛికం కాదు. ఇది అల్లాహ్ ఏర్పాటు చేసిన పరిపూర్ణ సిస్టమ్. ఊహించండి, పక్షులు మాటలతో కాకుండా, టెక్నాలజీ లేకుండా, ట్రైనింగ్ లేకుండానే ఎలా ఒక అద్భుతమైన క్రమంలో బంధించబడ్డాయో. ఇది ఎవరి శక్తి, ఎవరి హిక్మత్? అల్లాహ్దే.